కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనక రవి అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ జయగంగారాం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. జకరంపల్లి మండలం తొరికొండ గ్రామంలో వారు మీడియాతో మాట్లాడుతూ అర్హులైన పేదలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేస్తుందని వారు తెలిపారు. తమ సొంత ఇంటి కల నెరవేరినందుకు ఆనందంగా ఉందని లబ్ధిదారులు మీడియాకు తెలిపారు. ఇందుకు కృషి చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కనక రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ని. గత ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందండి. ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చారు. అందులో భాగంగా జక్రంపల్లి మండలం తొల్లికొండ గ్రామంలో 30 ఇళ్ళు మంజూరు చేసినటువంటి మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మా గ్రామ తరఫున, లబ్ధిదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెన్నుండి నడిపించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఉత్కం శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక్కొక్కటి హామీని నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు, ఇంద్రమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా మా తొల్లికొండ గ్రామానికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తొల్లికొండ గ్రామానికి 39 ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరు చేసినందుకు లబ్ధిదారు కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. నిన్నటి నుండి లబ్ధిదారుల ఇండ్ల ప్లాట్ దగ్గర, ఓపెన్ ప్లాట్ దగ్గర ముగ్గులు పోయడం కూడా జరిగింది. వారి పేదింటి ఇల్లు కళ నెరవేరుతున్న సంతోషంలో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంతటి మంచి పథకము ప్రవేశపెట్టినందుకు అలాగే ముఖ్యమంత్రి గారికి, మా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా ఎమ్మెల్యే పేదల పెన్నిధి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇట్లాంటి మంచి పథకాలు చేసిన రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ గవర్నమెంట్లో రైతులు కానీ, యువకులు కానీ 55,000 ఉద్యోగాలు ఇచ్చిన సంతోషంలో యువకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటి రాబోయే రోజుల్లో మంచి పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. మరోసారి కూడా ప్రజలు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఆస్వాదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. దీనికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు ఏదైతే ఉన్నదో మన ప్రజాసన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ పేదలకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఏదైతే చేపట్టారో అందులో భాగంగా మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి 3,500 ఇవ్వడం జరిగింది. అందులో మన భూపతి రెడ్డి గారు మా తొల్లికొండ గ్రామానికి 39 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అదే భాగంగా ఈ నిన్నటి నుండి మేము ఈ ఏదైతే సొంత ప్లాట్లు ఉన్నాయో ఆ లబ్ధిదారులకు, నిరుపేదలకు ముగ్గు పోసి ప్రారంభించడం జరిగింది. దీనికి మా భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామ తరఫున పేరున మా లబ్ధిదారుల పేరు మీద మా భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపోతే ఈ 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ గవర్నమెంటు ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఏదేదో అన్నారు, మా తొల్లికొండకు ఒక్క ఇల్లు కానీ ఏది మాత్రం కట్టి ఇవ్వలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుండి ఒక్కొక్క 5 పథకాలు మేము ప్రారంభించి సంపూర్ణం చేయడం అయింది. అందులో భాగంగా ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా చేపట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలుపుకుంటూ జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ నమస్కారం, నాయకులకు కూడా నమస్కారం. మాకు ఇల్లు లేనందుకు 20 సంవత్సరాలను ఎదురు చూసినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడో అక్కడో కిరాయికుండి ఇన్ని రోజులు బాధపడ్డందుకు మాకు వాళ్ళ ఇచ్చినందుకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.